జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నీటిపారుదల ఆయకట్టు అభివృద్ది శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. 60 ఏళ్ల క్రితం చిన్న రేకుల షెడ్డులో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కరీంనగర్ వరకు వెళ్లే ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రధాన కార్యాలయాన్ని అందరికీ అనువుగా ఉంటుందన్న ఆలోచనతో మెట్పల్లిలో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు మెట్పల్లి, మల్లాపూర్కు చెందిన సబ్ డివిజన్ కార్యాలయాలు కూడా ఇక్కడే కొనసాగుతున్నాయి. సుమారు 40 మందికి పైనే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న కార్యాలయంలో కేవలం 3 గదులే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రేకుల షెడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ భయంగా విధులు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత భవనాన్ని నిర్మించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక్కడ ఈ సబ్ డివిజన్ సంబంధించినటువంటి అకౌంట్ 1970 కన్స్ట్రక్షన్ జరిగింది. దాదాపు ఒక 45 మంది దాకా సిబ్బంది పనిచేస్తున్నాం. అధికారులు, సిబ్బంది. కార్యాలయం సరైన వసతులు లేవు. మహిళా ఉద్యోగులకైతే వాళ్ళ పరిస్థితి వర్ణాతీతంగా ఉన్నది. చాలా దారుణంగా ఉన్నది. మేము ఆఫీస్కి ఇక్కడికి వచ్చినామంటే మళ్ళీ వెళ్తామో వెళ్ళలేమో అనే పరిస్థితి ఉంది. గాలి దుమారం వేస్తే రేకులు లేచిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఇందులో మలమూత్రాలకు వెళ్ళాలంటే కూడా లేదు. ఒక ఈ గారికి వేరే అంబరు 50 మంది పనిచేసే ఈ ఆఫీస్ 3 గదులే ఉన్నాయి. గాలి దుమారం వేసిందంటే రేకులు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. మహిళలకు ఇంకా ముఖ్యంగా వాష్రూమ్ చాలా ప్రాబ్లంగా ఉంది. ముఖ్యంగా వర్షాకాలం ఈదురుగాలు వచ్చినప్పుడు చెట్లున్నాయి కాబట్టి రేకులు మీద పడితే అన్న ప్రాబ్లం ఒకటి. వర్షంకి వాటర్ వస్తున్నాయి. మా దగ్గర క్వార్టర్స్ కానీ మా దగ్గర ఉన్నటువంటి అన్ని శిథిలావస్థలో ఉన్నాయి సార్. విషయం ఏంటంటే మా సబ్ డివిజన్ ఆఫీస్ కూడా మేమే కొంచెం మెయింటైన్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం నుంచి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. పై హైయర్ ఆఫీసర్లు కూడా మేము దృష్టిలో ఉంచినాం. ఇది దగ్గర ఉన్న మా పనిచేసే మా సబార్డినేట్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి 26 కిలోమీటర్లు 60 కిలోమీటర్ వరకు దాదాపు 40 కిలోమీటర్స్ వాటర్ మెయింటెనెన్స్ కానీ వర్క్స్ కానీ ఉంటాయి. ఇది చాలా మెయిన్ ఎస్ఆర్ఎస్పీకి. దీనికి 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. ఆ సబ్ డివిజన్లు కూడా శిథిలావస్థలు ఉన్న క్వార్టర్స్ లో పెట్టారు. వాటికి కూడా పవర్ కూడా లేదు. వాటికి మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ నుంచి ₹1 కూడా శాంక్షన్ అయితే లేదు. ఇది చాలా ముఖ్యమైన ఆఫీసు. ఎంతో మంది రైతులకు లక్షల రూపాయల విలువ పంట పండించి రైతులకు ఎంతో ఆర్థికంగా ఇస్తున్న ఆఫీసుల ఈ రకంగా చాలా కష్టంగా ఉన్నది. వీటి కోసం కూడా మేము ఎస్టిమేషన్ వేసి తయారు చేసి పంపించినాం.